హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది మా తిరుపతి వ్లాగ్. సో మేము 9:30కి అలా స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ బెంగళూరు. మా అత్తయ్య వాళ్ళు మంచిర్యాల నుండి వస్తున్నారు. మేము 9:30కి స్టార్ట్ అయితే మా బస్ 10:30కి వచ్చింది. మాకు బస్ జర్నీ అయితే ఒక 5 అవర్స్ పట్టింది. మేము 4 వరకు తిరుపతి బస్ స్టాప్లో ఉన్నాము. సో అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, ఆ అన్నయ్యనే రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళు ట్రైన్లో వస్తున్నారు. సో వాళ్ళ ట్రైన్ కొంచెం డిలే అయింది. వాళ్ళు ఒక 2 అవర్స్ లేట్ వచ్చారు. అత్తయ్య వాళ్ళు వచ్చాక అందరం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాం ఒకటి అక్కడే లోకల్లో, ఓన్లీ కింద. ఫస్ట్ మేము యాక్చువల్గా మాకు నెక్స్ట్ డే ఉండే దర్శనము. సో ముందు రోజు అన్ని కింద లొకేషన్స్ అన్ని చూద్దామని, కింద టెంపుల్స్ కవర్ చేద్దామని వెహికల్ తీసుకున్నాము. కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. కింద అయితే ఫస్ట్ డే 4 లొకేషన్స్ అయితే కవర్ చేసుకోగలిగినాము. ఇవి ఏంటి అంటే పద్మావతి టెంపుల్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం అండ్ ఈవినింగ్కి గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము. సో ఫస్ట్ అయితే మేము పద్మావతి టెంపుల్ వెళ్తున్నాము. పద్మావతి టెంపుల్లో అసలు ఫోన్ అలో లేదు, అండ్ శ్రీనివాస మంగాపురంలో కూడా ఫోన్ అలో ఉంది అని అన్నాడు వెహికల్ డ్రైవర్. సో ఫోన్ తీసుకొని వీడియో తీస్తూనే వెళ్తుంటే అక్కడ చెక్కింగ్లో అక్కడ ఆంటీ పట్టేసుకుంది. సో అండ్ బ్యాగ్ పెట్టేసుకున్నాం కార్లోనే ఇంకా ఫోన్స్. సో లోపల కూడా వీడియో తీయలేకపోయినాం. ఇదంతా బయట వ్యూ. ఇది శ్రీనివాస మంగాపురం టెంపుల్లో బయట వ్యూ, ఇదంతా లోపల. సో మేము అక్కడే అన్నదానం జరిగితే అక్కడే తినేసినాము లంచ్. తినేసి మళ్ళీ నెక్స్ట్ కాణిపాకం కొంచెం లాంగ్ ఉంటుంది ఇక్కడ నుండి. కాణిపాకం అండ్ గోల్డెన్ టెంపుల్ ఒకటే సైడ్ అనమాట, అవి రెండు ఒక సైడే కవర్ చేసుకుని రావచ్చు. సో నెక్స్ట్ కాణిపాకంకి అయితే స్టార్ట్ అయ్యాం. కాణిపాకంలో కూడా ఫోన్స్ అలో లేదు, అసలు ఏ టెంపుల్లో ఫోన్స్ అలో చేయలేదు. నేను ఏ టెంపుల్ని షూట్ చేయలేకపోయాను. ఈవినింగ్ టైంలో చాలా గాలి స్టార్ట్ అయింది అండ్ పైన తిరుమలలో చాలా వర్షం పడింది అని అంటున్నాడు అంకుల్. కాణిపాకంలో దర్శనం చేసుకున్నాము. దర్శనం అయ్యాక నెక్స్ట్ వెంటనే గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. గోల్డెన్ టెంపుల్లో కూడా ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడ చాలా లేట్ అయింది, లోపలికి ఉంది. అండ్ ఇక్కడ 70 kgs అమ్మవారు ఉన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. బాగా జరిగింది దర్శనం. ఇది లోపల, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ కూడా వీడియో తీద్దామని తీసుకెళ్తుంటే లోపలే తీసేసుకున్నారు అన్నమాట. అండ్ దర్శనం అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇంటికి రీచ్ అయ్యాము నైట్ 10 o'clockకి అలా. నెక్స్ట్ డే మార్నింగే మేము ఫ్రెష్ అప్ అయ్యి తిరుమలకి మళ్ళీ అదే వెహికల్ మాట్లాడుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఇది తిరుమల టోల్ గేట్ అన్నమాట. ఇక్కడ మన వెహికల్ అండ్ మన బ్యాగ్స్ అన్ని స్కాన్ చేస్తారు. మొత్తం చెకప్ ఇక్కడ. ఎందుకు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామంటే మేము పైన కూడా కొన్ని లొకేషన్స్ చూడాలని. మేము 300 దర్శన్ టికెట్ స్లాట్ అయితే ఒక 2 months ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. యాక్చువల్ మేము నెక్స్ట్ డే బుక్ చేసుకుంటే ముందు రోజు వెళ్ళామన్నమాట, ఇవన్నీ లొకేషన్స్ కవర్ చేసుకోవచ్చు అని. సో ముందు రోజు కిందివన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే పైనకి వెళ్ళాము. మా స్లాట్ టైం వచ్చేసి మధ్యాహ్నం 2 PM. సో ఆ 2 PM లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే మేమైతే స్టార్ట్ అవ్వాలి దర్శనానికి. సో అందుకే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో ఇక్కడ ఈ రాయలు ఈ షేప్ వెంకటేశ్వర స్వామి లాగా కనిపిస్తున్నారు అని మా వెహికల్ అంకుల్ ఆపి ఇక్కడ చెప్పాడనమాట. సో ఇక్కడ కొంతసేపు ఆగి ఫొటోస్ తీసుకున్నాము. మాకు దర్శన్ స్లాట్స్ దొరికినాయి కానీ మాకు అకామిడేషన్ స్లాట్స్ దొరకలేదు. సో అందుకే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము 1 day నైట్.
చిన్న చిన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి చూడడానికి, బట్ అన్నీ ఒక్క రోజులోనే కవర్ చేసుకోలేము. సో అన్నీ కవర్ చేసుకోవాలి అంటే ప్రీ ప్లాన్గా ఒక 3 days అయితే సెట్ చేసుకొని రావాలి. సో మేమైతే ఒక 4 places అయితే సెట్ చేసుకొని అనుకొని ఫిక్స్ అయ్యి అవే చూద్దామని స్టార్ట్ అయ్యాము. మేము ఫస్ట్ అయితే పాప వినాశనం కవర్ చేసుకున్నాము. సో ఇదే ఎంట్రన్స్, ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. అప్పట్లో వాటర్ వేరే లాగా పారేవంట, కానీ ఇప్పుడు పైప్స్ పెట్టారు వాటికి. సో కాసేపు ఇక్కడ ఆగి టీ తాగి స్టార్ట్ అయ్యాము లోపలికి. ఇక్కడ స్నానం చేస్తే, ఆ వాటర్తో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం. అండ్ ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ పక్కనే ఒక టెంపుల్ ఉంది చిన్నది, గంగాదేవి ఉంటారు ఆ టెంపుల్లో. అందరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ సంకల్పం పూజ 50 రూపాయలు ఇవన్నీ రాసింది కదా, మీరు చూసుకోవచ్చు. మీకు ఏ పూజ కావాలన్నా అక్కడ అయ్యగారు చేస్తారు. నార్మల్గా అర్చన చేసినా చేయమన్నా చేస్తారు. అర్చనకైతే ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు మాకు. మేమైతే చేయించుకున్నాం. నెక్స్ట్ రిటర్న్ అయ్యాము. సో అన్ని కవర్ చేసుకోవాలని మేము కొంచెం తొందరనే రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ ఆకాశగంగా. ఈ రెండు అన్ని దగ్గరే ఉంటాయి, ఈ 4. సో ఒక్కటే సైడ్ వస్తే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ పాప వినాశనం చూసుకున్నాము, నెక్స్ట్ ఆకాశగంగకి వచ్చినాము. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో అన్ని షాప్స్ ఉంటాయి, ఏ టెంపుల్కి వెళ్ళినా అన్ని షాప్సే. చాలా కిందికి ఉంది. మా మామయ్య రాలేదు, మేమే ముగ్గురం వెళ్ళిపోయాము. మా మామయ్య కోసం వాటర్ తీసుకున్నారు మా అత్తయ్య. ఈ వాటర్ తాగాలంట. తాగితే మన ఏం ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెట్ అవుతాయి అని అంటారంట. బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. అంటే బాటిల్స్ లో వాటర్ తీసుకెళ్తాం కదా మనము, అట్లా బాటిల్స్ వేయడం వాళ్ళకి ఇలాంటి బాటిల్స్ అమ్ముతున్నారు. ఈ బాటిల్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము తీసుకున్నాము. మా మామయ్య పైన ఉన్నారు కాబట్టి ఆమెకి తాగడానికి మాకు తీసుకుంది. ఫుల్ జనాలు. ఇక్కడ ఒక 1/2 hour పట్టింది మాకు లైన్లో. అక్కడ ఆ వాటర్, ఆ వచ్చే వాటర్ తాగాలి.
అండ్ ఇక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంటది. అందులో ఆంజనేయ స్వామి ఉంటారు. మేమైతే ఇక్కడ అర్చన చేపించుకున్నాము, పూజ చేపించుకున్నాము. అది ఒక 5-10 మినిట్స్ వరకు చేశాడు. महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय विघ्नार्तिकालाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः। श्री प्रसन्न वेंकटेश्वर स्वामी देवता अनुग्रह कटाक्षिद्रस्तु आंजनेयाय वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద క్షేమార్థం సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు దోష పరిహారార్థం మమ అన్యోన్య దాంపత్య జీవన సిద్ధ్యర్థేన కుటుంబ ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థేన బ్రాహ్మణ నవగ్రహ దానం ఆచరిష్యే నమః। కుడి చేయబట్టి నవగ్రహ దోష పరిహారం ఆరోగ్య దృఢ ఫలసిద్ధిరస్తు మనస్సంకల్పిత ఫలప్రసాద సిద్ధిరస్తు। అట్లా పట్టుకోండి చెప్పండి స్వర్ణం పవిత్ర మమలం స్వర్ణం పాపం ప్రణాశనం స్వర్ణం శంకరం యస్మాత్ అతః శాంతిం ప్రేక్షమే కామధేను సమద్భూతం సర్వకృతిషు సమస్మితం దేవానాం ఆద్య ఆహారం అతః శాంతిం ప్రేక్షమే ఇమం మమ దౌహిత్రిః మనోడే కదా దేవాంశిరెడ్డి దౌహిత్రిః ఆరోగ్య దృఢ సిద్ధ్యర్థేన బాలారిష్ట దోష పరిహారార్థం స్వర్ణదానం కామ్యదానం ధాన్యదానం విద్యమహం సంప్రదతే న మమ ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు మనోభీష్ట ఫలసిద్ధిరస్తు దీర్ఘసుమంగళే భవ అష్టైశ్వర్యప్రాప్తిరస్తు అండ్ పూజ అయిపోగానే మేము రిటర్న్ అయిపోయాము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి. సో ఆ పూజ ఏంటి అని అయ్యగారు ఏమో చెప్పారు, నవధాన్యాలు ఏదో దానం ఇచ్చినట్టు మనం 1 year మొత్తము అని అనగానే మా అత్తయ్య చేపించారు. సో ఆ పూజ చేసుకొని రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ అంట. అందుకే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ మధ్యలో నుండే లైన్ స్టార్ట్ అయింది అండ్ ఫుల్ ఎండ వేడి. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి, డ్రెస్సెస్వి ఉన్నాయి, పట్టు పంచలు అవన్నీ చూసి మేము లైన్లో నిల్చున్నాము. మాకు ఒక 20 minutes అయితే పట్టింది దర్శనంకి. ఈ
దర్శనం టికెట్ ఓన్లీ 5 రూపీస్. అక్కడ మనం లైన్లో పట్టగానే రైట్ సైడ్లో ఇస్తారు. దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ ఇట్లా చేతికి కంకణం పట్టుకోవడం ఇక్కడ ఎక్కువ అంట, అందుకే అందరం కట్టించుకున్నాము. అంటే ఆ కంకణాలకు కూడా ఛార్జ్ చేశారు. ఒక్క కంకణంకి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము అందరం కట్టించుకున్నాము. అండ్ ఇక్కడ పక్కనే ఒక బాబాది, హదిరామ్ బాబాది జీవ సమాధి ఉంది. అది చూసేసి నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయినాము. నెక్స్ట్ మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళింది దర్శనంకి సండే. మేము యాక్చువల్గా సండే బుక్ చేసుకోకుండా ఉండాల్సింది. వీకెండ్స్ బుక్ చేసుకోకండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లోనే వెళ్ళండి, జనాలు తక్కువ ఉంటారు. అండ్ ఇక్కడ మాకు ½ an hour పట్టింది. మేమంతా పైకి వెళ్ళినా కూడా మమ్మల్ని ఫోటో తీయనివ్వలేదు. మొత్తం శ్రీవారి పాదాన్ని ఒక గ్లాస్తో కవర్ చేసి ఉంది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇక్కడే నిల్చొని చూసారంట, ఈ లొకేషన్ అయితే బాగుంటుందా నేను వెళ్ళడానికి అని. సో అందుకే అక్కడే ఆయన పాదాలని చెప్పి పూజిస్తారంట. మా అత్తయ్య స్టోరీ చెప్పారు. నెక్స్ట్ మేము చిలాతోరణంకి వెళ్ళాము. ఇక్కడ ఎక్కువసేపు ఏం లేము, ఒక 10 to 15 minutes ఉండి అండ్ రిటర్న్ అయిపోయాము. ఇంకా మాకు టైం అవుతుంది దర్శనంకి అని. ఇక్కడ కొన్ని చూసాము అండ్ ఒక ఫోటో దిగాము. ఒక ఫోటో, ప్రింటెడ్ ఫోటోకి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో నెక్స్ట్ మా దర్శనం 2కి ఉంది కదా, సో స్టార్ట్ అయ్యాము ఇంకా దర్శనంకి డైరెక్ట్గా. మా అత్తయ్య మామయ్య తల నీళ్ళు ఇచ్చి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మేము 1:30కి అలా లైన్ కట్టినాం. 1:30కి అలా లైన్ కడితే మాకు 6 అయింది దర్శనం అయిపోయే వరకు. చాలామంది ఉన్నారు. 6కి బయటకు వచ్చేసి కొన్ని షాపింగ్ చూసుకొని అక్కడే పైన అన్నదానంలోనే అన్నం తినేసాము. తిని మా లగేజ్ తీసుకొని బయటకు వచ్చేవరకు 9 అయింది. 9కి మేము పైనుండి బస్సులో కిందికి వచ్చాము. అదే రోజు నైట్ మేము బెంగళూరుకి బస్ బుక్ చేసుకున్నాము 11కి. యాక్చువల్గా పైన ఎంత టైం అవుతుందో అని తెలియక మేము 11కి బుక్ చేసుకున్నాము. బట్ 11 లోపే రీచ్ అయ్యాము. బస్ స్టాండ్లో చాలాసేపు వెయిట్ చేసాము. అండ్ బస్సు కూడా చాలా లేట్ వచ్చింది, 12కి వచ్చింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంట్లో ఉన్నాము. అంతే, ఇదే మా తిరుపతి వ్లాగ్. Thank you for watching our video. Please like, share and subscribe to my channel Bullet Glass Lifestyle.